అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇప్పుడు ఒక జానకి గారిని, సుశీల గారిని, ఎల్ఆర్ ఈశ్వరి గారిని, జిక్కి గారిని, జమునా నారి గారిని, వాణి జయరాం గారిని, అవునండి. వీళ్ళ 6-7గురిని ఇప్పుడు తరం వాళ్ళు కూడా గుర్తు పెట్టుకున్నారు. వాళ్ళ పాటలు, వాళ్ళ పేర్లు. అవునండి. మరి రమణ గారిని ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోయారు అంటే ఎవరు తప్పిదం? ఎక్కడ తప్పు అంటే జరిగింది? తప్పిదు అంటే నేను ఎవరి గురించి అనలేనండి. నేను ఎక్కువగా కలుపుగోలుతనంగా నేను ఉండేదాన్ని కాదు. అంటే నా మ్యూజిక్ డైరెక్టర్స్ అప్పుడు వాళ్ళందరూ కూడా జీకే వెంకటేష్ గారు కన్నడంలో ఎన్ని పాడించారు, ఓకే. అశ్వత్థామ గారు వాళ్ళని ఉషశ్రీ పిక్చర్స్ ని వాళ్ళు ఈ అమ్మాయి పాడాలి, కొన్ని ఉన్నాయి ఈ అమ్మాయి పాడాలి అని పాడించారు, కన్నడంలో పాడించారు. రమేష్ నాయుడు గారు, ఏమండి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ చనిపోయారండి. నన్ను అసలు ఒక పిక్చర్ లో రమేష్ నాయుడు గారు చిన్న ప్రొడ్యూసర్స్ హీరో హీరోయిన్ పాడాలి ఎవరు ఉంటే, ఏ బా రమణ వెళ్ళి ప్రోగ్రాం చెప్పండి అని రమేష్ నాయుడు గారు ఇన్ఛార్జితో చెప్తుంటే, రమణ లేదండి ఊరు వెళ్ళిపోయింది. ఇలా 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 ప్రచారం చేశారు. అంటే నీకెందుకయ్యా, నువ్వు వెళ్ళి చూడు. నాకు అప్పటికే 78లో నాకు ఓన్ హౌస్ ఉందండి ఇక్కడ, ఇదే 78లో. నీ ఇంటికి వెళ్ళి చూడు, చూసి 78లోనే ఇంత పెద్ద ఇల్లు కొన్నారా మీరు? అంటే కొంచెం కొంచెం ఇంప్రూవ్ ఎన్ని పాటలు పాడారు? కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చానండి. కొంచెం అంటే ముందు 4 రూమ్లే వేశాను, తర్వాత కొంచెం కొంచెం నా కూతురు కూడా కొంచెం నాకు తోడొచ్చింది. ఆ తర్వాత కొంచెం కొంచెం ఎదిగి ఇలా 78లోనే ఇల్లు కొన్నారంటే సాంగ్ ఎంత తీసుకుంటారండి? అప్పుడు ఎంతండి, 500. రమేష్ నాయుడు గారు చిన్న ప్రొడ్యూసర్స్, నువ్వు ఎందుకండి మీకు మీ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడండి. వచ్చారండి. అమ్మ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు అంటే నాకు భయం. భయం అంటే వారి స్థాయి, వారు అంత తొందరగా వారికి నచ్చదండి వాయిస్. వెళ్ళామండి, పాడేమండి. అంటే అంతకుముందు విజయ నిర్మల్ గారి పిక్చర్ హేమా హేమిల్లో ఆవిడికి పాడానండి. ఆ పిక్చర్ లో పాట తీసేశారు. కవితలో రీ రికార్డింగ్ పాడానండి. కవిత నీడలో పాడాను రమేష్ నాయుడు గారి మ్యూజిక్ లో. వారికి నా వాయిస్ ఏంటో తెలిసి రమణ పిలు వచ్చారు. మరి రాజ్ సీతారాం అతనితో మా ఇద్దరు డ్యూయిట్ పెట్టారండి. బాగుంది. ఎలా ఉంటారు బాలు గారు వ్యక్తిగతంగా? ఎలా ఉంటారు బాలు గారు? ఎన్ని కచేరీలు అంటే ఆయన తీసుకెళ్ళింది నన్ను. అసలు ఆల్ రౌండ్ మేము వెళ్ళని ఊరు లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకు సన్మానాలు అవి బాలుగారితో పాటే. ఆ మహాత్ముడు నిజంగా అండి, నా వరకేంటి అందరినీ అలాగే చూస్తారు ఆయన. చనిపోయినాక తట్టుకోగలిగారా మీరు? తట్టుకోవడం అంటే ఇప్పుడు గుర్తు చేస్తే మళ్ళీ నాకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే ఆయన చనిపోయారు కదా, మాకు తెలీదు. అంటే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం అండి. ప్రోగ్రామ్ చేస్తుంటే నాగేష్ గారును రాజేంద్ర ప్రసాద్ కాస్కోరా బ్రహ్మచారి మొగుడు ఇలా పాడుతూ ఉండేవారు. నేను డిస్కో సందికి పాడేదాన్ని. నాకు ఆయన కామెంట్లు, ఆ డైలాగులు నాగేష్ గారికి చేస్తుంటుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. రమణ గారండి నవ్వకండి, ఆర్కెస్ట్రా తోటి పాడాలండి మేము. అప్పుడు నవ్వకండి రమణ గారు అనేవారు. ఎంత మర్యాద చూసేవారంటే. అలాగే రాములో పాడాం ఆయన మ్యూజిక్ లో, దండాలయ అని ఏదో పాట వస్తుందండి, సుత్తివేలు గారు చూసారేమో పిక్చర్ మీరు. దాంట్లో కూడా ఇలాగదే ఆయనండి ఎవరిని తీసుకెళ్లేవారు కాదండి. అప్పుడు శైలజ చిన్నపిల్ల. ఏమండి అలాగా 12-13 సంవత్సరాలు చేసామండి. చేసిన తర్వాత ఆయన చనిపోతారనగా ఇంకొక విషయం చెప్తానండి. వాళ్ళన్నీ తిక్కలేగిందా ఆ పాట పాడుతున్నామండి. స్టేజ్ మీద పాడుతుంటే ఎవరో ఆడియన్స్ వచ్చి నాకు డబ్బులు ఇస్తున్నారు. ఆయన నేను నెక్స్ట్ పాట ఏమిటని బుక్ లో చూసుకుంటూ ఉన్నానండి. రమణ గారండి చూడండి ఎవరో వచ్చారు, చూస్తే ఎవరో ఏమిటో నాకు మైండ్ లో అక్కడ ఉండదండి. ఇలాగ మీకేదో ఇస్తున్నారు కవర్లో పెట్టి ఇస్తుంటే బాలుగారు అది తీసేసుకొని అక్కడ ఏదో అసోసియేషన్ ఉందని విరాళానికి ఇచ్చేశారు. అసలు నన్ను గుర్తింపు తెచ్చారండి బాలుగారు. రమణ అనే సింగర్ ఆల్ రౌండ్ పాడుతుంది అమ్మాయి అన్ని. సచిన్ గారు మనీ మనీ మనీ
హన్నీ హన్నీ రెండు ఉందాకే జాలి జాలి ఇలాంటి పాటలన్నీ సత్యం గారి దగ్గర పాడానండి. అంటే ఎల్ఆర్ ఈశ్వరి గారి టైప్ సాంగ్స్ కూడా నాకు మీ ఇచ్చేవారు. ఇద్దరికి కాంపిటీషన్ ఉండేది కదా ఆ రోజుల్లో కొంచెం. అబ్బే ఆవిడ అసలుకి. ఎక్కడండి జీనియస్ అండి, నేను ఆప్ట్రాల్ అండి. ఆ. మాకు కాంపిటీషన్ ఏమి లేదండి, వాళ్ళ తర్వాత వచ్చిందంట ఆవిడ. అదే అది ఎందుకు నేను చెప్పొస్తున్నానంటే, ఒకసారి సత్యం గారు ఏం చేశారంటే కబురు చేశారు, అమ్మ జానకమ్మ గారు ఊర్లో లేరు, అర్జెంటుగా షూటింగ్ కావాలంట, రమణని అమ్మ పాడతావా, నువ్వు ఒక ట్రాక్ పాడాలి అన్నారు. అలాగే మాస్టర్ గారండి, తప్పకుండా పాడతాను. ఈ ఎల్లమ్మ తల్లే లా 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 ఇలా వస్తుంది పాట. పాడేశానండి. అమ్మ ఇదే ఉంచేద్దామని ఉంచేశారు, ఆ పాట ఉంచేశారు. మళ్ళా నెక్స్ట్ పాట కూడా ఆ పాట ఉంచి మళ్ళా తెలుగులో నన్నే ఉంచేశారు. ఆ పాట అదే ఉంచేశారు. రత్న దీప అనుకుంటే కన్నడ ఉంది, కన్నడలో. అవును అవును అవును. చాలా పాడిన పాటలు కూడా టైటిల్స్ లో పేరు తీసేసిన రోజులు ఉన్నాయా, లేకపోతే వేసేవాళ్ళ? వేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాలని చేయలేదండి, కొన్ని చేశారు తెలియక. వాళ్ళు చేయలేదండి. ఆ. ప్రొడక్షన్ ఇప్పుడు రేలంగి నరసింహరావు గారు కామెడీ పిక్చర్ లో 10 పిక్చర్స్ లో పాడానండి నేను. దాంట్లో ఆయనకే తెలియదు రండి. ఒకసారి ఇలాగా చాదస్త మొగుడు చెలాకి పెళ్ళంలో మన శ్రీలక్ష్మి గారి పద్యాలు చెలియో చెలకోని అది 2 to 9 వేశారు. 2 to 5 లోనే పాడేశాను నేను. అంటే ఈజీగా ఉంది నాకు పాడేశాను. పాడేసిన తర్వాత జి ఆనంద్ గారు ఒకసారి, ఆయన ఎప్పుడు పాపం మాట్లాడుతూ ఉండేవారండి ఫోన్ చేసి, ఆయన నేను చాలా పాడేవండి. ఏం చేశారు రమణ గారు, చిత్ర గారు చూసారా ఎంత చక్కగా పాడారో పద్యాలు. ఏమండి నేను ఆవిడ పద్యాలు పాడటం ఎప్పుడు వినలేదండి, పాటలు మాత్రం చాలా బాగా పాడతారు ఆవిడ అంటే. ఏ పిక్చర్ అండి అని అడిగానండి. ఇదిగో చాదస్తపు మొగుడు చెలాకి పెళ్ళు. అయ్యో అది నేను పాడానండి. పద్యాలు 5 or 6 పద్యాలు పాడాను, పైగా ఒక పాట కూడా పాడాను నేను. అలాగా అండి. మరి మీ పేరు లేదు ఓకే అనేటప్పటికల్లా ఇదే ఉక్కు సంఖ్యలు పాడటానికి వెళ్ళాను. కోటి గారు రికార్డింగ్ కి, రేలంగి నరసింహరావు గారు ఉన్నారు. ఏమండి నా పేరు వేయలేదండి, నేను అన్ని పద్యాలు హై పిచ్ లో పాడానండి. ఏంటండి అమ్మా, ఏమనుకోకమ్మా, సారీ అమ్మా, ప్రొడక్షన్ వాళ్ళు మారిపోతున్నారమ్మా, ఏమనుకోకండి అమ్మా. అలాగే పూల రంగుల్లో వాణిశ్రీ గారికి పాడాను, అప్పుడు వేశారండి. పల్లవి మాత్రం నాది ఉంచి చరణం ఎవరిదో పెట్టేశారు. మళ్ళీ నేను అడిగాను కదా ఎందుకు వేయలేదని చెప్పి, అప్పుడు నా పేరు వేసారండి. వాణిశ్రీ గారికి మన అల్లరి అల్లుళ్ళు పాడానండి. మచిలీపట్నం మాయ బజార్ అది పాట. చిన్నపట్నం అది బాగుంటుందండి. వాణిశ్రీ గారికి నేను పాడాను. మా మీనా గారికేమో చిత్ర గారు పాడారు, బాలు గారు నేను పాడానండి. దేవదాసు మళ్ళీ పుట్టెళ్ళు ఎవరికి ఎవరు చివరికి రామకృష్ణ గారు నేను హమ్మింగ్స్ అండి. వింత కథలో కూడా పాడానండి. ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ పాడినారు. అవునమ్మ గారిని ఎలా మర్చిపోయారు ఇండస్ట్రీ అసలుకి? వాళ్ళ తప్పు కాదండి, నా తప్పే. నా తప్పు అంటే నేను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళినప్పుడు నేను అది పాడానండి ఇది పాడానండి అని ఎప్పుడు నేను చెప్పలేదండి. వాళ్ళు ఏమైతే ఇస్తున్నారో చెప్తే కదండి వాళ్ళకి ఒక ఐడియా ఉండేది. రాజేశ్వరరావు గారు మాత్రం చల్లని తల్లిలో 2 పాటలు పాడించారండి. వాహిమాం శ్రీరామ అంటే అది అంజలి గారికో ఎవరికో తెలియదండి, అది పాడించారండి. అందరూ నన్ను బాగానే శాంతి నివాసం పాడానండి. తర్వాత మార్చండి మన చట్టాలని, చిట్టి పొట్టి బాబుకు చిన్నారి జోల ఊపండి ఊపండి ఉయ్యాలలో వాయిస్ బాగలేదండి. సుశీల గారు నేను
బాలు గారు అనుకుంటా, చాలా చక్రవర్తి గారి దగ్గర అయితే ఎన్ని పాడాను నాకే తెలియదండి. రేపటి పౌరులం, రేపటి పౌరులం, ఇది మన శైలజ నేను. బావా బావా పన్నీరులో నల్లా పూసల దండ చందమామ లలా లలలలలలల, ఆవిడేమో నేను వెస్టర్న్ టైప్ పాడాను, అమ్మాయి ఏమో మామూలు టైప్ పాడింది శైలజ. శైలజ నేను ఎన్నో పాడాం. మన విజయ్ బాపునిడి గారు అందరూ నన్ను మర్చిపోలేదండి. ఆయన మహానుభావుడు విజయ్ బాపునిడి గారు.